పొలిటికల్ అరంగేట్రం ఈ బీఆర్ఎస్ పార్టీ చేయకముందు సంతోష్ పరిస్థితి ఏంటి, కేసీఆర్ పరిస్థితి ఏంటి అనేది చాలామంది విశ్లేషించారు. 2 అరటికాయలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఇవ్వు అని అడిగిన పరిస్థితి. ఎక్కడో ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్ ఇన్ సబ్జెక్ట్ టు కరెక్షన్ మోంజాయ్ మార్కెట్ పక్కన ఒక చిన్న ఇంట్లో ఉండేవాడిని. ఆఖరికి కవిత పరిస్థితి చూస్తే బిజినెస్ పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు నాకు అన్న పరిస్థితి. అప్పులు చేసాం మేమని. కేటీఆర్ అయితే నేను అమెరికాలో పనిచేశాను, ఇట్స్ ఫైన్, నో ప్రాబ్లం, వాట్ ఎవర్ సర్వీసెస్ యూ డూ, యూ హ్యావ్ డన్ యువర్ జాబ్ అండ్ ఎర్న్ బెటర్. దాని గురించి డిస్క్లెయిమ్ చేయడం తప్పు, లీవ్ ఇట్. బట్ ఈ రోజున్న పొజిషన్ ఏంటి? తెలంగాణనేమో లక్షల కోట్ల అప్పులోకి వెళ్ళబడింది, ధనికంగా ఉన్న రాష్ట్రం. వీళ్ళ పార్టీ ఎలక్ట్రల్ బాండ్స్ ఏమో సడన్గా రైజ్ ఎలా అవుతాయి, అట్ ద సేమ్ టైం వీళ్ళ అసెట్స్ అన్నీ కూడా ఇంత మ్యాగ్నానిమస్ అమౌంట్స్ ఎలా పెరుగుతాయి. ఇక్కడ ఫామ్ హౌస్ అంటారు, అక్కడ ఫామ్ హౌస్ అంటారు, నందినగర్లో హౌస్ అంటారు, ఇన్ని రకాల ప్రాపర్టీలు ఎలా కొన్నారు. కష్టపడి చెమట వస్తే డబ్బులు వస్తాయని కవిత కూడా చెప్పింది. ఆ కష్టపడే టెక్నిక్ ఏదో తెలంగాణ కోసం కష్టపడి మీకు ఇచ్చిన పదవుల కోసం కష్టపడి ఉంటే తెలంగాణ బాగుపడేది కదా. ఇది అందరూ అనుకుంటున్న మాట. అందుకే వద్దు నువ్వు అని దింపేసి ఊకో కాకా అనే లెవెల్లో కూర్చోబెట్టి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి సీఎం కింద చేశారు.